ఓకే చూడమ్మా, లాస్ట్ క్లాస్ గ్రూప్స్ కొన్ని థియరమ్స్ చేసాం. ఈరోజు షో దట్ ద సెట్ ఆఫ్ క్యూ ప్లస్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ ఫార్మ్స్ an abelian group under the composition defined by circle such that a circle B is equal to AB by 3. A circle B equal to AB by 3. మీకు డైలీ చెప్తున్నా, ఈరోజు ఎబిలియన్ గ్రూప్ కండిషన్ ప్రూవ్ చేయాలి. క్యూ ప్లస్ అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ గివెన్ క్యూ ప్లస్ అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్లో పాజిటివ్ ఉండేది. క్యూ ఈక్వల్ టు సెట్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. అంటే ఇది క్యూ ప్లస్ని జీ అనుకున్నాం, ఏబిలియన్ గ్రూప్ అని చూపించాలి కాబట్టి గివెన్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3 సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. మీకు చెప్పాను నేను, గ్రూప్స్ జాగ్రత్తగా పిన్ టు పిన్ ఎలా ప్రూవ్ చేయాలని మీకు చెప్పాను. అదే కండిషన్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి, వాడు ఇచ్చింది రాసుకున్నాం. ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 అనేది సర్కిల్ అనేటువంటిది బైనరీ ఆపరేషన్. ఫస్ట్ జీ అనేది ఏంటి, సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్. ద సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ ఈజ్ నాన్ ఎంప్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ అవ్వాలంటే నాన్ ఎంప్టీ అయి ఉండాలి. నాన్ ఎంప్టీ సెట్కి మనం గ్రూప్ యాక్సెన్స్ ప్రూవ్ చేయాలి. గ్రూప్ యాక్సెన్స్ ప్రూవ్ చేయాలంటే ఏం కండిషన్, ఫస్ట్ కండిషన్ రా, గివెన్ G is equal to A circle B is equal to AB by 3 such that A comma B belongs to Q plus. సిమిలర్గా ఇంకొక తీరం మీరు ప్రూవ్ చేయాలి. మీరు అలా ఓన్గా రాయగలిగితేనే మీరు ఎగ్జామ్లో నేర్చుకోకుండా ఏ సెట్ ఇచ్చినా ఏ బైనరీ ఆపరేషన్ ఇచ్చినా మీరు ఓన్గా రాయగలుగుతారు. సో కాబట్టి మీకు అదే గుర్తుపెట్టుకొని, వాడు ఎప్పుడైనా ఒక బైనరీ ఆపరేషన్ తోటి ఒక సెట్ ఇచ్చాడు అంటే ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలన్నా, కాంపిటేటివ్ గ్రూప్ ప్రూవ్ చేయాలన్నా ఒకటే, ఎబిలియన్ ఆర్ కాంపిటేటివ్ ప్రూవ్ చేయాలన్నప్పుడు మనం వాడు ఇచ్చినటువంటి కండిషన్ గివెన్ జీ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి ఏబి బై 3 సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ జీ కామా సర్కిల్, వాడు బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు, జీ కామా సర్కిల్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. దీనికి నోట్స్ ఏమనో మీరు రాయాలి, ఓన్గా ఎలా రాశారో చూస్తా. జీ కామా సర్కిల్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటారు. ఏం చేస్తాం, నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ ఏం చెబుతుందమ్మా, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే దెన్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 దట్ బిలాంగ్స్ టు ఎక్కడుంది, జీ. దట్ బిలాంగ్స్ టు ఎక్కడుందిరా, జీలో ఉంది. కాబట్టి దేర్ ఫోర్ జీ కామా సర్కిల్ ఈజ్ క్లోజర్. జీ కామా సర్కిల్ ఈజ్ క్లోజర్. స్టార్ అయితే స్టారు, డాట్ అయితే డాటు, సర్కిల్ అయితే సర్కిల్. నెక్స్ట్ ఏం ప్రాపర్టీ రా, సెకండ్ వన్, అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయడానికి ఎన్ని కావాలి, 3 ఎలిమెంట్స్ కావాలి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. నౌ ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ కనుక్కున్నాం. ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ, ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ 1, 2 నుంచి ఆ రెండు ఒకటే వస్తే అసోసియేటివ్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఏ సర్కిల్ బిని రాస్తాం, ఏబి బై 3, అంతే కదా, ఏబి బై 3. అప్పుడు ఏ సర్కిల్ బి ఏబి బై 3 అంటే ఇక్కడ లోపల మళ్ళీ బి సర్కిల్ సి లాగా ఉంది కాబట్టి ఏ ఇంటూ బీసీ
3/3 అప్పుడు ఏమొస్తుంది ABC బై 3 × 3 ఎంతరా 9. ఓకే, అది ఏ సర్కిల్ బి సర్కిల్ సి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ కనుక్కున్నాం. ఇది ఏ, ఇది బి. ఏ సర్కిల్ బి అంటే AB/3, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ సర్కిల్ బి కాబట్టి AB/3 ఇంటూ C/3. అప్పుడు ABC/9. ఇది 1, ఇది 2. ఈక్వేషన్ 1, 2 కాదు, అది రోమన్ నెంబర్స్ 1, 2. అప్పుడు ఏం చేస్తా, ఇది రఫ్ చేస్తాను ఇంకా చూడండి. అప్పుడే వస్తుంది ఫ్రమ్ 1 and 2. From 1 and 2, A circle B circle C equal to A circle B circle C. Therefore, G comma circle is associative. G comma circle is associative. Next ఏం కావాలరా, క్లోజరు అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్ కూడా అవుతుంది. మీకు డెఫినేషన్లు ఫస్ట్ రోజు ఇచ్చినటువంటి నోట్స్ పర్ఫెక్ట్గా చూస్తూ ఉండాలి డైలీ. అప్పుడు అసోసియేటివ్ అయితే, క్లోజర్ అసోసియేటివ్ అయినటువంటి దాన్ని ఏమనొచ్చు, సెమీ గ్రూప్ కూడా అనవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంకా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. థర్డ్ కండిషన్ ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. డైలీ 1 or 2 థియరమ్సే చెప్పాను నేను, మీరు అలా తీసుకున్నా కానీ మనం డిసెంబర్లో క్లోజ్ చేయొచ్చు, జనవరికి సిలబస్. జాగ్రత్తగా ఏనండి. అందుకని ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీకి ఏం కావాలి, లెట్ ఏ బిలాంగ్స్ టు జీ, దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ డెఫినేషన్, ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏం అవ్వాలి, నౌ ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలా, ఏ కదా, ఏ సర్కిల్ ఈ. ఏ సర్కిల్ ఈ అంటే ఏ స్టార్ బి, ఏ సర్కిల్ బి అంటే ఎంత, AB/3 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3. దట్ బిలాంగ్స్ టు Q ప్లస్ సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్లో ఉంటుంది కదా. సో కాబట్టి therefore E equal to 3 is identity element in G comma circle. ఐడెంటిటీ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలరా, ఇన్వర్స్. ఓకేనా, రాసుకుంటున్నట్టే కదా. ఇంకా మీరు ఓన్గా రాయొచ్చు, ఇదే ప్రాసెస్. ఓకే, నేను చెప్పింది ఈ సెంట్ ఫార్మేట్ ఒకసారి మీరు చూస్తే ఆ ఫార్మేట్ ఒకసారి ఫిలప్ చేయటం అంతే, ఏం లేదు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్కి ఏం రాయాలి, ఫస్ట్ లెట్ ఏ బిలాంగ్స్ టు జీ, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అవ్వాలి. నౌ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే అప్పుడు ఏ సర్కిల్ బి అంటే ఎంత, AB/3 ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ ఎంతమ్మా 3 అని మనం రాబట్టాం ఐడెంటిటీ 3 అని. సో కాబట్టి AB ఈక్వల్ టు 3 × 3 ఎంత 9, B ఈక్వల్ టు 9/A, B ఈక్వల్ టు 9/A. నౌ ఏ సర్కిల్ బి కనుక్కుంటే ఎంత రావాలి, ఈ రావాలని తీసుకున్నాం ఇక్కడ. కన్సిడర్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ అని తీసుకున్నాం. నవ్వు ఏ సర్కిల్ బి కనుక్కుందాం. ఏ సర్కిల్ బి అంటే ఏ సర్కిల్ బి బదులు ఎంతరా 9/A. అప్పుడు ఇది ఏ, ఇది బి. అప్పుడు AB/3. ఏకి క్యాన్సిల్, 3 1s 3 3s, దట్ ఈజ్ ఈక్వల్ అంతా 3, దట్ ఈజ్ ఈక్వల్ అంతా ఈ. దేర్ఫోర్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.
therefore where b is equal to 9 by a is inverse of a in g comma circle, in g comma circle. ఒకసారి చూడండి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎప్పుడు కూడా let a belongs to g అయితే there exists b belongs to g such that a circle b equal to b circle a equal to e అని రావాలి. అయితే మనం a circle b equal to e అని తీసుకున్నాం, కన్సిడర్ తీసుకున్నప్పుడు b వాల్యూ వచ్చింది. ఆ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత రావాలి, ఈ వచ్చినటువంటి ఆన్సర్ రావాలి. ఐడెంటిటీ ఎంత వస్తే అంత రావాలి, 3 వచ్చేసి. కాబట్టి వేర్ b equal to 9 by a is the inverse of a in g comma circle. ఇక ఇంకేం కావాలరా, ఏంటి ఎబిలియన్కి ఏమేం చెప్పాం, ఇప్పుడు క్లోజర్ అయిపోయింది, అసోసియేటివ్ ప్రూవ్ చేసాం, నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది, లాస్ట్ కండిషన్ ఎబిలియన్ ఆర్ కామ్యుటేటివ్. నౌ ఫోర్త్ కండిషన్, ఫిఫ్త్ కండిషన్ ఏమొచ్చింది, ఎబిలియన్ ఆర్ కామ్యుటేటివ్. వాడు మీరు ఏది ఇచ్చినా కామ్యుటేటివ్ అన్నా ఎబిలియన్ అన్నా ఒకటే. దట్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. జీ అంటే ఏంటి, సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. నౌ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏబి బై 3 వాడే ఇచ్చాడు. ఏబి బై 3ని బిఏ బై 3 రాసుకోవచ్చుగా, బిఏ బై 3 అంటే బి సర్కిల్ ఏ రాసుకోవచ్చుగా. దేర్ఫోర్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ. అప్పుడు హెన్స్ లాస్ట్లో ఏం రాయాలి, జీ కామా సర్కిల్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్, ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఓకే చూడండి, ఇది ఒకసారి 10 మార్క్స్కి ఇచ్చాడు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఈ కండిషన్ల మీద కాదు, ఎప్పుడు అయినా సరే ఒక బైనరీ ఆపరేషన్ ఇచ్చేసి ఒక నాన్ ఎంప్టీ సెట్ ఇచ్చినప్పుడు ఎబిలియన్ గ్రూప్ కానీ కామ్యుటేటివ్ గ్రూప్ కానీ ప్రూవ్ చేయమన్నప్పుడు సింపుల్ థింగ్, ఒక్కసారి రోజు చెప్తున్నా ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఇచ్చినటువంటి నాన్ ఎంప్టీ సెట్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ బైనరీ ఆపరేషన్ ఉన్నటువంటి డెఫినేషన్ రాసుకొని దట్ బిలాంగ్స్ టు అని రాసుకున్నాం. ఆ బిలాంగ్స్ టు రాసుకున్న తర్వాత ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ 2 ఎలిమెంట్స్ యొక్క బైనరీ ఆపరేషన్ అప్లై చేస్తే ఆ జీ అనే సెట్లో ఉండిద్ది, మనం రాసాం కాబట్టి. ఆ క్లోజర్ సాటిస్ఫై చేస్తే అసోసియేటివ్ ఏంటంటే ఏ బైనరీ ఆపరేషన్ ఇచ్చాడో ఆ బైనరీ ఆపరేషన్ మీద ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఈక్వల్ అయితే అసోసియేటివ్ సాటిస్ఫైస్ అన్నాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్వర్సల్ రెండు కూడా ప్రతి దాంట్లో ఒకటే. ఏ బిలాంగ్స్ టు జీ, ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ ఈక్వల్ ఈ సర్కిల్ ఏ ఈక్వల్ ఏ. అలా తీసుకున్నప్పుడు ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. అది మనం ఇచ్చినటువంటి ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వల్ టు 3 ఇచ్చాడు అంటే దట్ ఈస్ ద సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబరే కదా 3 అనేటువంటిది. నెగిటివ్ ఏమైనా ఉందా 3. సేమ్ అలాగనే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అయిపోతే ఇన్వర్స్ రాస్తాం. ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్ బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ అని తీసుకుంటే మనకి బి వాల్యూ వచ్చింది. ఆ బి వాల్యూని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. సో కాబట్టి బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ దట్ బైనరీ ఆపరేషన్ అని రాస్తాం. సో అంతవరకు అయిపోతే గ్రూప్ అయిపోయినట్టే. ఎబిలియన్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ, ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని ప్రూవ్ చేయడం. సో ఇలా ప్రూవ్ చేసేటువంటి ఎన్ని సెట్స్ ఇచ్చినా ఎనీ బైనరీ ఆపరేషన్ ఇచ్చినా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ అది. ఇది పర్ఫెక్ట్గా వస్తే ముందు ఒక 10 to 15 మార్క్స్ మనకి వచ్చినట్టే. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయండి అని మీరు ఓన్గా రాయొచ్చు. మీరు ఎగ్జామ్లో నోట్స్ నేను ఇచ్చిన నోట్స్ ఎత్తి రాయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్గా ఆ బేసిక్ కాన్సెప్ట్ని దెబ్బతినకుండా మనం ఏదైతే ప్రూవ్ చేసామో అది చేస్తే చాలు. ఓకేనా? ఇలాంటిది మరి ఇంకో క్వశ్చన్ చెప్తాను, నోట్స్లో రాసుకోండి. ఆ క్వశ్చన్ని మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి రఫ్ పేపర్లో రాసేయండి. రాస్తే సేమ్ ఇదే, కాకపోతే ఏముంది, కాకపోతే ఒకటే మార్పు. ఏ సర్కిల్ బి దగ్గర
ఏముంటుందంటే ఏ స్టార్ బి ఉంటుంది. ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏబి బై 2. ఇక్కడ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3. ఇక్కడ ఏమొచ్చింది, ఒక్కటే కండిషన్ సేమ్ ఇదే పైన మ్యాటర్ ఏదైతే స్టేట్మెంట్ చెప్పానో అదే ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏబి బై 2 వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్. Then prove that G comma star is an abelian group. అది క్వశ్చన్ కూడా రాసుకోండి. మళ్ళీ మీరు సరే మర్చిపోయాం సార్ అన్నమాకండి. ఏంటి ఇందాక క్వశ్చన్ ఏం రాసాం, షో దట్ ద సెట్ ఆఫ్ క్యూ ప్లస్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ ఫార్మ్స్ ఏ abelian group under the composition defined by star such that a star b equal to ab by 2. ఇందాక అక్కడ సర్కిల్ అన్నాడు, ఏ సర్కిల్ b ఈక్వల్ టు ab by 3 అన్నాడు. ఓకే, ఈ రెండు కండిషన్లో ఒకటి ప్రూవ్ చేసాము, ఇంకోటి మీరు ఓన్గా మొదలు పెట్టండి. ఓకే, బాయ్.